సో వాళ్ళ స్మైల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళ డాడీ విగ్రహాలు చేసిచ్చారు వినాయకుడివి. సో నైట్ వాళ్ళ డాడీని అడిగారు, డాడీ మాకు స్కూల్లో యాక్టివిటీ ఉంది, విగ్రహం కావాలి చేసిస్తావా అని. నేనైతే మ్యాక్సిమం చెయ్యడు అని అనుకున్నాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు తను కేఫ్ పెట్టాడు రన్ అవుతుంది అనేసి. సో తను వచ్చేసరికి రెగ్యులర్గా 10:30, 11 అవుతుంది. ఆ టైంకి వచ్చి ప్రిపేర్ చేస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వాళ్ళు అడిగారని చెప్పేసి మా మామయ్య కాల్ చేసి మట్టి తెప్పించుకొని ఆ తర్వాత కూర్చొని రెడీ చేస్తూ ఉన్నాడు. సో సడన్గా సౌండ్ అవుతుంది ఏంటి అని చూస్తే ఇతను విగ్రహం చేస్తున్నారు. రెండు చేశాడండి వినాయకుడివి. సో మీరు అనుకోవచ్చు కొనుక్కొచ్చి ఇవ్వచ్చు కదా అనేసి. ఒక్కొక్కటి కొన్ని చిన్న చిన్నవి మనం ఇచ్చినప్పుడు మనకున్న బిజీ లైఫ్లో కూడా వాళ్ళకి ఆ ప్రేమని అందించామనేది అయితే తెలుస్తుంది. సో అంటే మా డాడీ ఎంత బిజీగా ఉన్నా కూడా మా మీద అయితే ఇంకా ప్రేమ అయితే తగ్గలేదు. ఎందుకంటే మనకున్న బిజీ షెడ్యూళ్ళల్లో కంపల్సరీగా మనం కోప్పడుతుంటాం, కసురుకుంటాం, ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే పిల్లలకి చిరాకు అనిపిస్తుంది, మన మీద ప్రేమ తగ్గుద్ది. సో అలాంటప్పుడు ఇలాంటివి వాళ్ళు అడిగినవి చిన్న చిన్నవైనా వాళ్ళకి తీర్చి ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే కొంచెం అర్థం చేసుకుంటారు వాళ్ళు. అంటే మీరు అర్థం చేసుకుంటారా, వీళ్ళకి ఆ ఏజ్ ఉందా అంటే ఉందండి. చిన్నపిల్లలలో వాళ్ళకు ఉన్నంత పవరు ఎవరికి ఉండదు. సో వాళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు, ప్లస్ వినగలుగుతారు, ఈజీగా క్యాప్చర్ చేసుకోగలుగుతారు. అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. మనం చిన్నపిల్లలు అనుకుంటాం, లేదు, చాలా కెపాసిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో అలాగే మట్టి గణపతి అయితే ఈకో ఫ్రెండ్లీ నేచరు. సో అట్మాస్ఫియర్ వాళ్ళకి ఒక మోరల్గా అయితే ఒకటి ఉంటుంది కదా, మనం కలర్ఫుల్లీ వాడుకోకూడదు, వాడడం వల్ల ఏంటి అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అప్పుడు మన ఆన్సర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి నేచర్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. సో మన ఎఫెక్షను తగ్గకుండా ఉంటుంది, ప్లస్ నేచర్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వినాయకుడిని చేసిచ్చినట్లుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వన్ డే మన నిద్ర అనేది మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కదండి, సింపులే కదా. సో పిల్లల కోసం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి కదా, తప్పదు కదా. ఓకే, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.